గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రియమైన సోనియా గాంధీ గారికి నమస్కారాలు. ఇక్కడ మేము క్షేమం, మీరక్కడ క్షేమమేనా? ఏంటి ఎప్పుడో వెనకటి రోజుల్లో పోస్ట్ కార్డ్ రాసినప్పటి విషయాలు గుర్తుకొస్తున్నాయా? అవును, హైదరాబాద్ లోని నాగోల్ బస్తీ వాసులు ఇప్పుడు అలాగే సోనియా గాంధీకి పోస్టులు రాస్తున్నారు. బస్తీ వాసులేంటి, సోనియాకు లేకేంటి? ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి పలు చోట్ల విద్యుత్ బిల్లులపై అనేక రకాల హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చిన వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఇప్పటి నుంచి కరెంటు బిల్లులు కట్టవద్దని కూడా కోరారు. అవసరమైతే సోనియా గాంధీ స్వయంగా మీ బిల్లులు కడతారని ఉత్సాహంగా ప్రకటించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కొత్త పాలక వర్గం ప్రకటించింది. ఇందులో విద్యుత్ కి ముందు ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలిపారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత 2 సార్లు కరెంటు బిల్లు వచ్చినా ఫ్రీ కరెంటు జాడ లేదు అంటూ నాగోల్ బస్తీ వాసులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. వచ్చిన కరెంటు బిల్లుతో పాటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వీడియో పెన్ డ్రైవ్ లో పెట్టి సోనియాకు లేఖ పంపించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ కరెంటు బిల్లులు సోనియా గాంధీనే కట్టాలని నాగోల్ బస్తీ వాసులు కోరుతున్నారు. ఇక కర్ణాటకలో ఎలాంటి షరతులు లేకుండా 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులందరికీ కరెంటు బిల్లు రద్దు చేశారని, అదేవిధంగా తెలంగాణలోనూ 200 యూనిట్ల వరకు రద్దు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. చూద్దాం, సోనియాకు కరెంటు బిల్లులు పంపిస్తే తెలంగాణలో మాఫీ అవుతుందేమో.